పాములు రైతులకు వన్యప్రాణుల సమతుల్యానికి స్నేహకారకమయ్యాయని, అన్ని పాములు విషపూరితమైనవి కావని సిద్దిపేట జిల్లా అల్వాల గురుకుల కళాశాల అధ్యాపకులు జెఎన్ రవీందర్ అన్నారు. గురుకుల పాఠశాల కళాశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సర్పాలపై అవగాహన కల్పించారు. అధ్యాపక వృత్తితో పాటు ప్రవృత్తిగా సర్పాల సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. పాముల పట్ల అప్రమత్తతో ఉండడంతో పాటు తగు జాగ్రత్తలు పాటించాల్సిన మెళకువలు విద్యార్థులకు వివరించారు. నేను 1989 నుంచి దాదాపు ఇప్పటి వరకు రోజు నాకు ఎక్కడైనా పాములు తారసపడితే వాటిని పట్టుకోవడము, నా దగ్గర ఉంచుకోవడము, కాస్త సేఫ్టీ జోన్స్లో వాటిని పారవేయడం లాంటివి చేస్తూ ఉంటాను. నేను పనిచేసినటువంటి ప్రతి కళాశాల పాఠశాలలో కూడాను విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా పాములంటే భయం పోయేటట్టుగా వాళ్ళతో మాట్లాడుతాను. నేను వాళ్ళ ఎదురుగానే వాళ్ళ సమక్షంలో పడతా కాబట్టి వాళ్ళకు కూడా పాములంటే ఇంతేనా అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను. ఇకపోతే పట్టినటువంటి పాములన్నిటిని కూడాను ఫ్రీ జోన్స్ లో ఎవరికి అందుబాటులో లేని, ఎవరికి ఇబ్బందికర ప్రాంతంలో మాత్రమే వాటిని వదిలిపెడుతూ ఉంటాను. నేను ఈ స్నేక్ రెస్క్యూ అనేది గత 14-15 ఏళ్ల నుండి చేస్తున్నాను. మా కజిన్స్ బ్లూ క్రాస్ అండ్ PFAలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళతో వాలంటీర్గా జాయిన్ అయ్యి వర్క్ చేసేది. ఈ స్నేక్స్ క్యాచింగ్ ఏంటంటే జనాలలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అంటే వాళ్ళకున్న ఈ భయభ్రాంతులకి గురి కాకుండా వాటి నుండి ఎలా సేఫ్గా ఉండడానికి వీటిని బట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా కొన్ని డెమోస్ ఇవ్వడం, అంటే స్నేక్స్ వల్ల ఉండే ప్రమాదం ఎట్లాంటి, ఆల్ స్నేక్స్ పాయిజనస్ కాదు, అంటే విలేజ్లలో ఎక్కువగా అన్ని స్నేక్స్ పాయిజనస్ అని అది కరవడంతోనే ఈ మంత్రాలని హాస్పిటల్స్ అని అట్లా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈ స్నేక్ క్యాచింగ్ అనేది, ఈ స్నేక్స్ రెస్క్యూ అనేది మేము చేస్తూ ఉంటాము.